తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. దక్షిణాదిలో కీలక రాష్ట్రంగా ఉన్న తమిళనాడులో పట్టు నిలుపుకునేందుకు అధికార డిఎంకే అన్ని యత్నాలు చేసింది. సంక్షేమ పథకాలు, లోకల్ ఫీలింగ్ను బలంగా నమ్ముకున్నారు ఈసారి సీఎం స్టాలిన్. రైట్, గతంలో కంటే భిన్నంగా 11% అధికంగా పోలింగ్ శాతం నమోదైంది. 84% పైగా ఈసారి ఓటింగ్ నమోదైంది. మొత్తంగా 234 అక్కడ సీట్లున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 118. గెలుపు అంచనాలు ఎవరి వైపు ఉన్నాయి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కౌంటింగ్ ప్రాసెస్ ఎట్లా మొదలైంది, అక్కడ ఏంది అప్డేట్ మనకు వివరించేందుకు మా కరెస్పాండెంట్ సదా లైవ్లో ఉన్నారు. సదా, గుడ్ మార్నింగ్. ఏం జరుగుతుంది? తమిళనాడు దక్షిణాది చాలా కేంద్రం, అది కీలకం. పెద్ద ఎత్తున చర్చ కూడా కొనసాగుతుంది. తమిళనాడు కౌంటింగ్ ప్రక్రియ మొదలైందా? ఫస్ట్ రిజల్ట్ ఎప్పటికల్లా వచ్చే అవకాశం ఉంది? ఎలా ఉంటాయి అంచనాలు? ఎస్ వెంకట్, గుడ్ మార్నింగ్. సో తమిళనాడులో కాసేపటి క్రితమే 8 o'clockకి ఎగ్జాక్ట్గా ఇటు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అయింది. సో దీనిలో ఇప్పటి వరకు ఈ తమిళనాడులో విజయ్ పార్టీకి సంబంధించి టీవీకే ఒక స్థానంలో ఈ పోస్టల్ బ్యాలెట్లో ముందున్నట్లు ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం. ఇంకా ఆ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఈ పోస్టల్ బ్యాలెట్స్కి సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ రావడానికి ఎగ్జాక్ట్లీ 8:30 తర్వాతనే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 8 to 8:30 మధ్య మొత్తం పోస్టల్ బ్యాలెట్స్లో లెక్కింపు ఉంటుంది. సో 8:30కి క్లియర్గా ఒక పిక్చర్ వచ్చే అవకాశం ఉంది. సో ఈలోపు ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం టీవీకేకి సంబంధించిన ఒక అభ్యర్థి ఈ పోస్టల్ బ్యాలెట్లో ముందున్నాడనే సమాచారం ఇప్పటి వరకు అయితే మనకు అందుతుంది. సో ఈ తమిళనాడుకు సంబంధించి ఇప్పటి వరకు డిఎంకే ఏఐడిఎంకే మధ్యనే ఉంటే ఈసారి మాత్రం విజయ్కి సంబంధించిన పార్టీ టీవీకే ఎంటర్ అయింది. సో ఈసారి టీవీకే ఎంటర్ అయిన తర్వాత ముక్కొన్న పోటీ అనేది ఉంటుందంటూ కూడా అక్కడ చెప్పారు. సో ఇప్పటికి వరకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ చూస్తే యాక్సిస్ మై ఇండియా అనే సంస్థ ఇటు టీవీకేకి 120 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందంటూ కూడా చాలా వరకు హైప్ ఇచ్చింది. సో మిగతా ప్రధాన సంస్థలు ఎక్కువగా ఇవ్వకపోయినప్పటికీ యాక్సిస్ మై ఇండియా మాత్రం పక్కాగా క్లియర్ పిక్చర్ ఇటు టీవీకేకి వచ్చే అవకాశం ఉందంటూ వచ్చింది. కానీ మిగతా కొన్ని సంస్థలు అధికార డిఎంకేకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయంటే ఇస్తుంటే ఇంకొన్ని మాత్రం ఇప్పుడు ఈ డిఎంకేకి కానీ ఏఐడిఎంకేకి కానీ పూర్తి స్థాయిలో ఇటు మెజార్టీ వచ్చే అవకాశం లేదు. కాబట్టి అప్పుడు టీవీకేకి సంబంధించిన విజయ్ కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. సో దీనికి అనుగుణంగానే ఈరోజు విజయ్ వాళ్ళకి సంబంధించిన అభ్యర్థులందరూ, ఎందుకంటే విజయ్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులంతా కూడా కొత్త వాళ్ళే. ఈవెన్ వాళ్ళ డ్రైవర్కి సంబంధించిన కొడుకు కూడా ఒక సీట్ ఇచ్చాడు. సో వీళ్ళందరితోటి నిన్న మొన్న 2 రోజుల పాటు మీట్ అయ్యాడు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, వాళ్ళ అంచనాల ప్రకారం వాళ్ళు పూర్తి స్థాయిలో అధికారంలో రాకపోయినా వాళ్ళు కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే డిఎంకేకి కానీ ఏఐడిఎంకే కానీ పూర్తి స్థాయిలో మెజార్టీ రాకపోతే, వాళ్ళకు 118 మ్యాజిక్ ఫిగర్ రాకపోతే మనకు వచ్చే సీట్లే కీలకం కానున్నాయి. సో దీనికి అనుగుణంగానే ఇప్పటికే మహాబలిపురంలో ఉన్నటువంటి ఒక రిసార్ట్ను బుక్ చేశారు. వీడికే 100కు పైగా రూమ్లను ఆ రిసార్ట్స్లో బుక్ చేశారు. సో ప్రస్తుతం అభ్యర్థులు ఎవరైతే గెలుస్తారో వాళ్ళందరూ ఒక్కొక్కరుగా మన పార్టీ ఆఫీస్కి రావాల్సిందే. గెలిచిన అనంతరం వాళ్ళందరినీ కూడా తీసుకొని మహాబలిపురంలో ఉన్న ఒక రిసార్ట్కి వెళ్ళడానికి ఇప్పటికే విజయ్ ప్లాన్ చేశాడు. సో మార్నింగ్ నుంచి ఇప్పుడు అభ్యర్థులు చాలా వరకు కౌంటింగ్ కేంద్రాల్లో ఉంటారు. కాబట్టి వన్స్ కౌంటింగ్ పైన క్లారిటీ వచ్చిన వెంటనే వాళ్ళందరూ వాళ్ళ గెలిచిన పత్రాలు తీసుకున్న వెంటనే వాళ్ళ ఆఫీస్, చెన్నైలో ఉన్న వాళ్ళ పార్టీ ఆఫీస్కి రావాలి. అక్కడి నుంచి మహాబలిపురంలో ఉన్న రిజల్ట్కు వెళ్లాల్సిందేనంటూ ఇప్పటికే వాళ్ళ అభ్యర్థులందరికీ కూడా ఒక అల్టిమేటం జారీ చేశారు. సో దీన్ని బట్టి చూస్తే విజయ్ పార్టీకి సంబంధించి వాళ్లకు ఉన్న కాన్ఫిడెంట్ ప్రకారం తప్పకుండా వాళ్ళ ఒక కింగ్ మేకర్గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా విజయ్ చెప్తున్నాడు. కానీ ఇటు డిఎంకే మాత్రం వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. సో ఇప్పటికే మేము ఇప్పుడు అధికారంలో ఉన్నాం, రెండోసారి కూడా అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే యాంటీ ఇంక్యుంబెన్సీ అనేది తమ మీద ఉన్నదని కొద్ది మేర వాళ్ళు ముందస్తుగానే మేము గ్రహించాం. దాని అనుగుణంగానే సిట్టింగ్లో ఉన్నటువంటి 60 మంది అభ్యర్థులకు, 60 మంది ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వకుండా కొత్త వారికి ఇచ్చాము. ఆల్రెడీ గెలిచి సిట్టింగ్లో ఉన్న 60 మంది ఎమ్మెల్యేల పైన వాళ్ళు మేము చేయించుకున్న సర్వే ప్రకారం వాళ్ళ పైన నెగిటివిటీ బాగా ఉందని తెలిసిన తర్వాత వాళ్ళందరినీ పక్కన పెట్టాం. ఈవెన్ 34 మంత్రుల్లో 3 మంత్రులకు కూడా సీట్లు ఇవ్వకుండా వాళ్ళకి పక్కన పెట్టి వాళ్ళకు వారి ప్లేస్లో కొత్త వాళ్ళకి ఇచ్చాము. మాకు పూర్తి స్థాయి నమ్మకం ఉంది, తిరిగి మళ్ళీ మేము వచ్చే అవకాశం ఉందని చెప్తుంది. అలాగే డిఎంకే ఇక్కడ ఇంకా 2-3 అంశాలు తీసుకొచ్చింది.
సో ఏఐడిఎంకే అనేది పూర్తిగా బీజేపీ తోటి కలిసి ఉంది కాబట్టి ఈ ఎన్నికలు ఢిల్లీ వర్సెస్ తమిళనాడు ఆ యాంగిల్లోనే చూస్తాం. ఎందుకంటే మొదటి నుంచి తమిళనాడులో స్థానికత్వం అలాగే లాంగ్వేజ్ ఈ రెండు చాలా వరకు వాళ్ళ బాగా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. సో వాళ్ళు ఇప్పుడు చెప్పేది అదే. సో 2 లాంగ్వేజ్ విధానం, ఈవెన్ ఎడ్యుకేషన్లో కూడా ఈవెన్ ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ మాత్రమే ఉండాలి, అది తమిళ్ ప్లస్ ఇంగ్లీష్ మాత్రమే ఉండాలి, థర్డ్ లాంగ్వేజ్ ఉండకూడదంటూ మొదటి నుంచి చెప్తున్నారు. ఈవెన్ నీట్కి సంబంధించి కూడా సెంట్రల్ ఎగ్జామినేషన్ సిస్టమ్ను కూడా వాళ్ళు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఏఐడిఎంకే బీజేపీ తోటి పొత్తుకూడింది కాబట్టి వాళ్ళది పూర్తి స్థాయిలో ఈవెన్ వాళ్ళ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి కూడా పూర్తి స్థాయిలో ఢిల్లీలోనే జరిగింది. ఈ ఏఐడిఎంకే అనేది పూర్తిగా బీజేపీ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత తమిళ్ లొకాలిటీకి మనకు పూర్తి స్థాయిలో ఒక భద్రత అనేది ఉండకుండా పోతుందంటూ కూడా డిఎంకే చెప్పుకుంటూ వస్తుంది. ఇక ఏఐడిఎంకే మాత్రం పూర్తి స్థాయిలో ఇటు డిఎంకే పైన చాలా వరకు నెగిటివిటీ ఉంది. సో అటు ముఖ్యంగా స్టాలిన్ కానీ వాళ్ళ కొడుకు ఉదయనిధి స్టాలిన్ కానీ సో వీళ్ళిద్దరి పైన చాలా వరకు నెగిటివిటీ ఉంది. సో ఇదంతా కూడా మాకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందంటూ చెప్తుంది. సో ఈ ముక్కోన్నపు ఈ పోటీలో మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో పోస్టల్ బ్యాలెట్స్ అయితే ఇంకొక 10 to 15 మినిట్స్లో కొద్దిమేర రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత 8:30కి పూర్తి స్థాయిగా కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో 10:30 to 11 మధ్య మనకు ఒక క్లారిటీ వస్తుంది, లీడ్స్ వస్తాయి. ఆ తర్వాత 12 వరకు అయితే ఒక క్లారిటీ పిక్చర్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈవీఎంలే కాబట్టి ఒక్కొక్క కౌంటింగ్ సెంటర్కి సంబంధించి 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు కాబట్టి ఒక 12 o'clock వరకు క్లియర్ పిక్చర్ అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెంకట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సదా, మళ్ళీ మీకు కాంటాక్ట్ చేయడం జరుగుతుంది.